హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ టార్గెట్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం ఫస్ట్ ఎకానమీ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎకానమీని ఎందుకు మనం మొదట చెప్పుకుంటున్నామంటే, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్లో ఒక భయం అనేది ఉందండి. ఏంటంటే, ఎకానమీ అంటే ఏంది, ఎకనామిక్స్ అంటే ఏంది, అసలు ఈ ఎకానమీ మనం ఎలా చదవాలా, ఎంత చదివినా అర్థం కాలేదు. సో దీనికి ఏదన్నా మనం ఆల్టర్నేటివ్ ఉందా అని చాలామంది చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ల పైన ఆధారపడి వాళ్ళు చెప్పేటివి అర్థం కాక లాస్ట్కి ఎకానమీ చేతులు ఎత్తేసింది, మనం చేతులు ఎత్తేసాం అనే టైప్లో ఉన్నారు. సో ఈ ఎకానమీ లేదా ఎకనామిక్స్ అనేదానికి ఈ చెప్పడానికి నాకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే, నేను ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను. ఆ ఎంఏ ఎకనామిక్స్లో నేను చదువుకున్నటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఎకానమీ సిరీస్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో మనం మొదటగా అసలు ఈ ఎకనామిక్స్ అలాగే ఎకానమీ మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అసలు ఎకనామిక్స్ అంటే ఏంది, ఎకానమీ అంటే ఏంది? ఈ ఎకనామిక్స్ అనేది తెలుగులో మనం అర్థశాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రం అని అంటాం. ఎకానమీని ఆర్థిక వ్యవస్థ అని అంటాం. ఈ అర్థశాస్త్రం అనేది యాక్చువల్గా ఒక గ్రీకు పదమైనటువంటి ఎకినోమస్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. దీనికి మీనింగ్ ఏంటంటే, ఒక ఇంటిని నిర్వహించుకోవడం. అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తులు వాళ్ళకున్నటువంటి కొరతగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని సింపుల్గా ఆర్థిక వ్యవస్థ లేదా ఎకానమీ ఆర్థిక శాస్త్రం అనేది తెలియజేస్తుంది. సింపుల్గా ఒక ఇంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటిని తీసుకుంటే, మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మన కుటుంబ పెద్దలు మన కుటుంబాన్ని నిర్వహించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అది కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని ఆ వనరులు ఎంత మేరకు ఉన్నాయి, మనకు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం. మనకి నెలకి ఒక 50,000 ఆదాయం వస్తుంది అనుకుందాం. సో మనకి ఒక ఆడి కారో బెంచ్ కారో కావాలని కలలు కనకూడదు, కోరికలు ఉండకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి ఈ 50,000 రూపాయలు ఏదైతే ఉందో దానిలోనే ప్లానింగ్ అనేది చేసుకోవడం, ఆ నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సింపుల్గా పాశ్చాత్య ఆర్థికవేత్తలు, వెస్ట్రన్ ఎకానమిస్ట్ అంటారు, వాళ్ళు చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే, ఒక గృహాన్ని నిర్వహించుకోవడానికి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆర్థిక శాస్త్రం అని సింపుల్గా అంటారు. మోడర్న్ ఎకానమిస్ట్ ఏమన్నారంటే, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు ఒక సమాజంలోని కొరతగా ఉన్న వనరులు రిసోర్సెస్ అనేటివి ఉంటాయో వాటిని ఉపయోగించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మోడర్న్ ఎకనామిక్స్ అనేది చెప్తుంది. ఇక్కడ చాలామంది అండి ఈ ఎకానమీకి సంబంధించి చాలామంది థియరీస్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడమ్ స్మిత్, నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ మార్షల్,
నెక్స్ట్ లియోనల్ రాబిన్స్, శాముల్సన్, జేఎం కీన్స్, అలాగే జాకబ్ వీనర్, వీళ్ళంతా చాలామంది అనేక నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మనం ఎకానమీ అంటేనే ఆడమ్ స్మిత్ అనే అతన్ని పితామహుడుగా చెప్పుకుంటాం. అతను ఏం చెప్తాడంటే ఎకనామిక్స్ అనేది సంపద యొక్క స్వభావం మరియు కారణాలను అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రం అంటాడు. ఏదైతే మనకు సంపద ఉందో ఆ సంపద యొక్క నేచర్ని, అలాగే నేచర్ అంటే స్వభావం మరియు కారణాలను, ఆ సంపద ఎందుకు, దేనికి ఉపయోగించాలి, ఎలా ఖర్చు చేయాలి అనేటటువంటి కారణాలను ఏదైతే అధ్యయనం చేస్తుందో, ఏదైతే తెలుపుతుందో దాన్ని ఆర్థిక శాస్త్రం అని అంటాడు. ఇక్కడ సంపద అంటే భౌతిక పరమైనటువంటి వస్తు సేవలు ఆస్తులు అని చెప్పుకోవచ్చు. అంటే ఫిజికల్ రూపంలో ఉండాలి. వాటి ఫిజికల్గా అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అలాగే సేవలు కావచ్చు. ఈ వస్తు సేవలు ఏవైతే ఫిజికల్గా ఉండేటటువంటి వాటి యొక్క స్వభావం మరియు కారణాలను అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రం ఆర్థిక శాస్త్రం అని అంటాడు. అలాగే మార్షల్ అనే అతను ఏం చెప్తాడంటే, ఇతను ఏం చెప్తాడంటే ఆర్థిక శాస్త్రం అనేది మానవ సంపద మరియు భౌతిక సంక్షేమం ఈ రెండింటిని అధ్యయనం చేస్తుంది. మానవ సంపదను, అలాగే భౌతిక సంక్షేమం, ఫిజికల్ వెల్ఫేర్ని, ఈ రెండింటిని ఈ ఆర్థిక శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. అలాగే ఇక్కడ ఆర్థిక శాస్త్రం యొక్క స్కోప్ను కూడా చెప్పాడు ఇతను, మార్షల్ అనే అతను. హ్యూమన్ బిహేవియర్, మానవ ప్రవర్తన మరియు భౌతిక సంక్షేమాన్ని అధ్యయనం చేయడానికి ఈ ఎకనామిక్స్ అనేది ఉంది అని చెప్తాడు సింపుల్గా. అలాగే ఇంకొక ఆర్థికవేత్త ఏం చెప్తాడంటే అతను రాబిన్స్. ఇతను ఏం చెప్తాడంటే మానవుని అపరిమితమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు మరియు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి పరిమితమైన కొరతగా ఉన్నటువంటి వనరుల మధ్య ఈ మానవుని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలియజేసేటటువంటి శాస్త్రమే ఆర్థిక శాస్త్రం. సింపుల్గా అండి, మానవునికి యాక్చువల్గా అపరిమితమైనటువంటి కోరికలు అనేటివి ఉంటాయి, అవునా? అలాగే ఆ కోరికలు తీర్చేటటువంటి సాధనాలు ఏవైతే ఉంటాయో అవి చాలా పరిమితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఆడి కారు లేదా బెంజ్ కారు కావాలి, మన దగ్గర 50,000 ఉంటుంది. 50,000కి ఆడి కారు బెంజ్ కారు వచ్చేస్తుందా? రాదు కదా. మన దగ్గర 30,000 ఉంటుంది, మనం పెద్ద నెక్లెస్ కానీ గోల్డ్ చైన్ కానీ వేసుకోవాలనుకుంటాం. 30,000 చైన్ వస్తుందా? రాదు. ఈ అపరిమితమైనటువంటి కోరికలకు మన దగ్గర ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి పరిమితమైన వనరులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 30,000 ఉంది, 30,000కి మనం పెద్ద చైన్ వేసుకోలేము. సింపుల్గా 10-15,000 రింగ్ కొనుక్కోగలుగుతాం, అంతేనా? ఆ పరిమితమైన ప్రత్యామ్నాయం అంటే అదే. 30,000కు పెద్ద చైన్ రాదు, కాకపోతే ఇంకొక వస్తువు అయితే వస్తుంది. అదేంటి? రింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రింగ్ వేసుకోగలం. సో ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరుల మధ్య ఈ మానవుని బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థిక శాస్త్రం అని రాబిన్స్ అనే ఒక ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శాముల్సన్ అనే అతను ఒక నిర్వచనాన్ని ఇస్తాడు. ప్రజలు, సమాజం, ద్రవ్యం వీటిని ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కానీ తమ ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న కొరత ఉత్పాదక వనరులను వస్తువుల యొక్క ఉత్పత్తి, పంపిణీ మరియు వినియోగం కోసం ఎలా ఉపయోగించాలో
అధ్యయనం చేసేదే ఆర్థిక శాస్త్రం అని అంటాడు. అర్థశాస్త్రం అనేది ప్రజలు మరియు సమాజం మరియు ద్రవ్యం వీటిని ఉపయోగించి కానీ ప్లస్ ఉపయోగించకుండా కానీ తన ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న కొరతగా ఉన్నటువంటి ఉత్పాదక వనరులను వస్తువుల యొక్క ఉత్పత్తి, పంపిణీ మరియు వినియోగం కోసం ఎలా ఉపయోగించాలో అధ్యయనం చేసేదే ఆర్థిక శాస్త్రం అని అంటాడు. ఎవరు? శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త. ఇక్కడ మనం సింపుల్గా అంటే ఎకానమీకి చాలామంది ఆర్థికవేత్తలు వివిధ నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎకనామిక్స్ అనేదానికి ఎకనామిక్స్ అనేది దేని తెలియజేస్తుందంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, అలాగే ఒక వస్తువు యొక్క సప్లై, ఇక్కడ ఒక వస్తువు డిమాండ్, సప్లై, అలాగే యూటిలిటీ అంటే ఒక వస్తువును మనం ఉపయోగించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, ఆ ప్రయోజనాన్ని తెలుపుతుంది. అలాగే కన్సూమర్ సర్ప్లస్, కన్సూమర్ అంటే వినియోగదారుని గురించి తెలియజేస్తుంది. అలాగే ఉత్పత్తిదారుని గురించి తెలియజేస్తుంది. అలాగే ప్రొడక్షన్, ఉత్పత్తి ప్లస్ ఉత్పాదకత, ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఆ ప్రొడక్షన్లో ఒక ఉత్పత్తి సంస్థ, ఫర్ము, అలాగే ప్రొడక్షన్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంది, ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంది, అలాగే ప్రొడక్షను, ఆ స్కేల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆ రిటర్న్స్, ఇప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేస్తే దానికి గల ప్రతిఫలాలు ఏంటివి, అలాగే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి వ్యయం ఏంది, ఎంత అవుతుంది, దాంట్లోనే కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ అని, టైప్స్ ఆఫ్ కాస్ట్ అని, షార్ట్ టర్మ్ కాస్ట్ అంటే స్వల్పకాలంలో వచ్చేటటువంటి లాభాలు, మధ్యకాలంలో వచ్చేటటువంటి లాభాలు, దీర్ఘకాలంలో వచ్చేటటువంటి లాభాలను, వీటన్నిటిని కూడా ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అలాగే రెవెన్యూ అంటే టోటల్ యావరేజ్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ అంటే మధ్యగత రెవెన్యూ, మొత్తం రెవెన్యూ ఎలా ఉంటుంది, అలాగే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ గురించి కూడా ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మార్కెట్ క్లాసిఫికేషన్, మార్కెట్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. అందులో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అనే ఉంటుంది, ఎంతమంది ఉత్పత్తిదారులు కానీ అమ్మకదారులు కానీ ఎంతమంది ఉంటారు, అలాగే మోనోపోలీ అనే దాని గురించి తెలియజేస్తుంది, మోనోపోలీ, అలాగే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అనే దాని గురించి తెలియజేస్తుంది, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్, అలాగే ఒలిగోపోలీ అనే ఒక మార్కెట్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ ఉత్పత్తి మళ్ళా మార్కెట్ వీటన్నిటితో పాటు ఒక ఉత్పత్తి అయినటువంటి ఒక వస్తువుని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ని ఎక్కడ, ఏ ప్లేస్లో ఎలా మనం పంపిణీ చేయాలి అనే విషయాన్ని కూడా ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ రెంట్ థియరీ, అలాగే వేజెస్, వేతనానికి సంబంధించి థియరీస్, అలాగే ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి సంబంధించి థియరీలు, లాభానికి సంబంధించినటువంటి థియరీలు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు అన్నమాట. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలి, వీటన్నిటికి వచ్చేటటువంటి ప్రతిఫలాలు వేతనం, బాటకం, వడ్డీ, లాభం, వీటన్నిటి ప్రతిఫలాలు అంటారు అన్నమాట. సో వీటన్నిటికి సంబంధించి ఇండివిజువల్గా ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. ఎకానమీ వేరు, ఎకానమీ ఇవన్నీ చెప్పదు. వేతనం గురించి, బాటకం గురించి, వడ్డీల గురించి, లాభాల గురించి,
ఇదంతా ఎకానమీ డిస్కస్ చేయదు, ఓన్లీ ఎకనామిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ ఎకానమీ అంటే సింపుల్గా ఒక వస్తువు ధర గురించి కానీ, ఒక వినియోగదారుని గురించి కానీ, వస్తువుల టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫ్రీ గుడ్స్ అని, క్యాపిటల్ గుడ్స్ అని, ఇంటర్మీడియట్ గుడ్స్ అని, వీటన్నిటిని వస్తువుల యొక్క రకాలు, ఆ వస్తువులు ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరు ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తికి సంబంధించి ప్రొడక్షన్ థియరీస్, వాటిని ఉత్పత్తి చేసిన తర్వాత ఉత్పత్తి ఎవరు చేస్తారు, ఫర్ము, సంస్థ, అలాగే ఒక వినియోగ ఉత్పత్తిదారుడు. ఉత్పత్తి చేయాలంటే ఎంత వ్యయం అవుతుంది, ఎంత కాస్ట్లో చేయాలి, దానికి సంబంధించి కాస్ట్ థియరీస్, ఉత్పత్తి చేసేటువంటి వస్తువుని ఎక్కడ విక్రయించాలి మార్కెట్లో, ఆ మార్కెట్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అనే దాని గురించి మన ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది. అలాగే వినియోగదారుడు ఒక వస్తువును ఒక మార్కెట్లో ఉత్పత్తి చేసి తెచ్చిన తర్వాత దాన్ని కొనుగోలు చేసేది ఎవరు, వినియోగదారుడు. వినియోగదారునికి సంబంధించి డిఫరెంట్ థియరీస్, వినియోగదారుడు వాటిని కొనాలా వద్దా, కొంటే ఏ మేరకు కొనాలి అనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థియరీ చెప్తాను. కన్జ్యూమర్ సర్ప్లస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లోకి వెళ్తే మనం ఒక వస్తువును చూస్తాం, ఆ వస్తువు యొక్క ధర 300 ఉంటుంది అనుకున్నాం. 300 ఉంటే మనం ఎంత పెట్టాలనుకుంటాం, ఆ వస్తువును చూస్తానే 500 అయినా సరే ఈ వస్తువు కొనేయాలనుకుంటాం, 500 అయినా కొనేయాలనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆ వస్తువు యొక్క ప్రైస్ ఏంటంటే 300 ఉంటుంది. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, 200 డిఫరెన్స్. ఆ 200ని కూడా ఎకనామిక్స్ ఒక వర్డ్ ఉపయోగించి చెప్తుంది, కన్జ్యూమర్ సర్ప్లస్, వినియోగదారుని మిగులు. ఈ 200 ఏదైతే అతనికి మిగిలిందో, అంటే అతని ఆలోచనకు అతను వాస్తవంగా పెట్టేటువంటి ఖర్చు చేసేటువంటి దానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ను ఎకనామిక్స్ ఒక వర్డ్ ఉపయోగించి, కన్జ్యూమర్ సర్ప్లస్ అనే ఒక వర్డ్ను ఉపయోగించి చెప్తుంది అనమాట. సో ఇలాంటి థియరీస్ ప్రొడక్షన్లో కూడా అంతే. ప్రొడక్షన్లో ఎంత మేరకు ఉత్పత్తి చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఎంత మేరకు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలి, చేస్తే దాన్ని స్వల్పకాలంలో చేయాలా, మధ్యకాలంలో చేయాలా, దీర్ఘకాలంలో చేయాలా, మధ్యకాలంలో చేసి ఎలాంటి వస్తువులు ఉత్పత్తి చేయాలి, దీర్ఘకాలంలో చేసి ఎలాంటి వస్తువులు ఉత్పత్తి చేయాలి, ప్రాఫిట్స్ అనేటివి కూడా ఎలా ఉంటాయి, అంటే షార్ట్ రన్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, లాంగ్ రన్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి. సో ఒక స్టేజ్ వరకు దాన్ని మనం ఈక్విలిబ్రియం, సమతౌల్యం అంటాం తెలుగులో. సమతౌల్యం అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాం. ఆ ఈక్విలిబ్రియం పాయింట్ రీచ్ అయ్యేంత వరకు అతను ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. వినియోగదారుడు కూడా అంతే, ఒక ఈక్విలిబ్రియం పాయింట్ రీచ్ అయ్యేంత వరకు తన కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంటే ఆ వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మార్కెట్కి తీసుకెళ్తే అతని టార్గెట్ ఏంది, ఒక 500 నుండి 600 రూపాయలు వస్తువులు కొనుగోలు చేయాలి. సో 600 రూపాయలు అనేది అతని ఈక్విలిబ్రియం పాయింట్, సమతౌల్య స్థితి. 600కి అతను వస్తువులు కొంటే అతను సాటిస్ఫై అవుతాడు. సో ఇవన్నీ కూడా చెప్పేటటువంటిదే ఎకనామిక్స్. సో ఎకానమీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎకానమీ అనేది ఈ ఓవరాల్గా ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఈ లేబర్కి సంబంధించి కానీ, అలాగే ల్యాండ్కి సంబంధించి కానీ, అగ్రికల్చరల్ లేదా ఒక ఉత్పత్తి సంస్థ, దానికి ఇండస్ట్రీస్ ఉత్పత్తి సంస్థ వస్తువును ఉత్పత్తి చేస్తుంది. మన ఎకానమీలో ఏం చెప్పుకుంటే ఇండస్ట్రీస్ అనే దాంతో ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రెజల్యూషన్స్, తీర్మానాలు, వాటిన్నిటి గురించి చెప్పుకుంటాం. సో ఇక్కడ ఇంతవరకు మనం చెప్పింది ఎకనామిక్స్. ఎకానమీ ఏం డీల్ చేస్తుంది, ఎకానమీ ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఎకానమీ అనేది ఏం తెలియజేస్తుందంటే, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 years, 5 to 15 years మధ్యకాలంలో ఒక దేశం లేదా ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత మేరకు అభివృద్ధి చెందింది. సో దాన్ని ఆర్థికాభివృద్ధి అనే టాపిక్స్తో చెప్తుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థన, మిశ్రమ ఆర్థిక వ్యవస్థన, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అనే విషయాన్ని కూడా ఈ ఎకనామిక్స్ అనేది తెలియజేస్తుంది.
అలాగే ప్రపంచ దేశాల్లో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు అని కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క లక్షణాలు ఏంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఎకానమీ డీల్ చేస్తుంది, నాట్ ఎకనామిక్స్, ఎకానమీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జనాభా, పాపులేషన్ అంటే పాపులేషన్కి సంబంధించినటువంటి థిరీస్ని, ఒక దేశంలో ఇంత పీరియడ్ వరకు ఇంత డెవలప్ అయింది, ఇంత పీరియడ్ వరకు ఇంత డెవలప్ అయింది అంటే ఒక 10 ఇయర్స్కి ఒకసారి అనుకుందాం, 10 ఇయర్స్కి ఒకసారి ఇంత డెవలప్ అయింది, 10 ఇయర్స్కి ఒకసారి ఇంత ఎంతవరకు డెవలప్ అయింది అనే జనాభాకు సంబంధించినటువంటి థిరీస్ని కూడా ఎకానమీ చెప్తుంది. అలాగే పేదరికానికి సంబంధించి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, జాతీయ ఆదాయం. ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల మొత్తాన్ని లెక్కగట్టి ఒక జాతీయ ఆదాయం కింద పరిగణించడం జరుగుతుంది. సో జాతీయ ఆదాయం అంటే ఏంటి? అలా ఎకనామిక్స్లో ఇలా ఉండదన్నమాట. ఎకనామిక్స్లో ప్రొడక్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కన్జంప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వచ్చే టయానికి ఆర్థిక వ్యవస్థలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు అంతిమ వస్తు సేవల విలువలను లెక్కగట్టడం, దాన్ని జాతీయ ఆదాయం అని ఇక్కడ ఎకానమీలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎకానమీలో వివిధ రంగాల వాటా, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం, అలాగే పారిశ్రామిక రంగం, నెక్స్ట్ సేవా రంగం, ఈ రంగాలకు సంబంధించి ఎంత మేరకు వాటాలు ఉన్నాయి. అదే మనం ఎకనామిక్స్లో అయితే వ్యవసాయానికి వస్తే ఓన్లీ మనం ల్యాండ్ గురించి చూస్తాం. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో ల్యాండ్ ఎంతవరకు అవసరం, ల్యాండ్కి సంబంధించి థియరీస్ ఉన్నాయి ఎకానమీలో. కానీ ఎకానమీలో అలా ఉండదు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత మేరకు మనం వృద్ధి సాధించాం, ఒక దేశంలో ఒక వ్యవసాయ రంగంలో ఎంత మేరకు వృద్ధి సాధించాం, పారిశ్రామిక రంగంలో ఎంత మేరకు వృద్ధి సాధించాం, తృతీయ రంగంలో ఎంత మేరకు వృద్ధి సాధించాం. అలాగే ఈ ఆదాయం మరియు పంపిణీ అసమానతలు ఎలా ఉన్నాయి అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆదాయం మరియు పంపిణీ అనేది వివిధ రంగాల మధ్య, వివిధ వ్యక్తుల మధ్య ఏ విధంగా పంపిణీ జరిగింది. అలాగే వ్యవసాయ రంగం తీసుకుంటే వ్యవసాయ రంగం ఎలాంటి వ్యవసాయ రంగం, భారతదేశంలో వ్యవసాయ రంగం ఉంది. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, వ్యవసాయ శ్రామికులు ఎవరు, భారతదేశంలో భూమి యొక్క వినియోగం ఏ విధంగా ఉంది, పంటల తీరు ఏ విధంగా ఉంది, అలాగే భూ కమతాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వ్యవసాయ ఉత్పాదకత ఏ మేరకు ఉంది, ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు ఏమైనా జరిగాయా, హరిత విప్లవం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మన ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉండేది. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ప్లస్ ఉత్పాదకత అనేది పెరిగింది. ఎకానమీలో ఏం చెప్పుకున్నా, ఓన్లీ ప్రొడక్షన్ గురించి చెప్తుంది. ఇక్కడ మనం దాన్ని ఉత్పత్తి ఎలా చేస్తారు, ఉత్పత్తి ఏ విధంగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉత్పత్తి అనేది ఒక దేశానికి సంబంధించి మొత్తం ఉత్పత్తి ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేశారు అనేదంతా కూడా ఎకానమీ తెలియజేస్తుంది. మేజర్ డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అలాగే పారిశ్రామిక రంగం తీసుకుందాం, ఇండస్ట్రియల్ సెక్టార్లో 1948 వరకు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. అప్పటి వరకు ఎలాంటి ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి, తర్వాత పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి తీర్మానాలు ఏవేవి తెచ్చారు, ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంది, ఒక దేశానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ తెచ్చారన్నమాట, జాతీయ తయారీ విధానం. ఆ జాతీయ తయారీ విధానం అంటే ఏంది, విదేశాల నుంచి మన దేశంలో ప్రత్యక్షంగా పెట్టుబడులు వచ్చాయి, ఆ పెట్టుబడులు పెట్టడం ఏంటి, అలాగే చిన్న తరహా సమస్యలు అంటే ఏంది, పారిశ్రామిక క్షేత్రాలు అంటే ఏంది, పారిశ్రామిక విత్తం అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం పారిశ్రామిక రంగంలో చదువుకుంటాం. ఇదంతా ఏం తెలియజేస్తుంది, ఎకానమీ తెలియజేస్తుంది, నాట్ ఎకనామిక్స్. ఎకానమీ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ తృతీయ రంగం, సేవా రంగం అంటుంది. సేవా రంగం ఏ విధంగా ఉంది, భారతదేశంలో ఏ రంగాలు సేవా రంగం కిందకి వస్తే, బ్యాంకింగ్, బీమా, ఇన్సూరెన్స్, ఇవంతా కూడా సేవా రంగానికి సంబంధించి. సేవా రంగంలో ఏవి ఉంటాయి, వాటి యొక్క వాటా ఏ విధంగా ఉంది జాతీయ దానికి అనేది. అలాగే ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ ప్లానింగ్స్, ఒక దేశం ముందుకెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉండదు. మనం కూడా
మనం ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక టార్గెట్ ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఒక భారతదేశం ప్లానింగ్స్ ఏ విధంగా పెట్టుకున్నది? మనము 5 ఇయర్ ప్లాన్స్ పెట్టుకున్నది. తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ ఏ విధంగా దాని పాత్రను పోషిస్తుంది? అలాగే ఈ పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి ఇలాంటి అంశాలన్నీ కూడా ఎకానమీ అనేది డీల్ చేస్తుంది. సో ఇక్కడ మనం మేజర్గా ఈరోజు చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ఎకానమిక్స్ అనేది వేరు, ఎకానమీ అనేది వేరు. ఎకనామిక్స్, ఎకానమీ టోటల్గా డిఫరెంట్ ఏం కాదు, ఇంటర్లింకింగే. అక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి విషయాలు ధర, డిమాండ్, సప్లై, వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, ఆ మార్కెట్, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందిన దేశమా, జనాభా ఏ విధంగా ఉన్నారు, జనాభాకు సంబంధించినటువంటి థీరీసు, అలాగే పేదరికం ఎంత ఉంది, నిరుద్యోగం ఎంత ఉంది, వ్యవసాయ రంగం ఉంటే వ్యవసాయ రంగం వాటా ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం ఉంటే పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది, సేవా రంగంలో ఏ విధంగా వాటాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా భారతదేశంలో ప్రణాళిక ఒక దేశం ముందుకెళ్ళాలంటే ప్రణాళికలు వేసుకోవాలి. ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఎకానమీలో చదువుకుంటాం. సో నేను జస్ట్ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. మీకు క్లియర్గా ఎకానమీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ని నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్ఆర్ టార్గెట్ ఎడ్యుకేషనల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి టోటల్గా సబ్జెక్ట్ నేర్పించేటటువంటి బాధ్యత మా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.